మనకి ఎక్కువగా జ్వరం వచ్చినా లేకపోతే ఒళ్ళు నొప్పులు వచ్చినా మనకి వెంటనే గుర్తొచ్చేది డోలో 650. కోవిడ్ టైంలో చెప్పాలంటే ప్రతి ఒక్క ఇంట్లో ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ టాబ్లెట్కి. అయితే డోలో 650 అంటే ఏంటి, దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. ఇది ఒక పారాసిటమాల్ టాబ్లెట్. ఇది ఎక్కువగా జ్వరం కానీ ఒళ్ళు నొప్పులు కానీ వస్తే వేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క మెడికల్ షాప్లో కూడా దొరుకుతూ ఉంటుంది. ధర అనేది చాలా తక్కువ. మనం ఏ టాబ్లెట్ ఉపయోగించినా వాటికంటూ కొన్ని నియమాలు ఉంటాయి. అయితే డోలో 650కి ఎలాంటి నియమాలు ఉన్నాయి, ఏ విధంగా పాటించాలో కూడా తెలుసుకుందాము. అయితే ఈ టాబ్లెట్ని 12 సంవత్సరాలు ఉన్న పిల్లలు వాడకూడదంట. పెద్దవాళ్ళైతే రోజుకు 3 సార్లు మాత్రమే ఉపయోగించాలి. కనీసం 4 గంటల సమయమైనా పాటించాలి. ఎక్కువగా కిడ్నీ సమస్య గానీ, లివర్ సమస్య ఉన్నవాళ్ళు డాక్టర్ని సంప్రదించిన తర్వాతకే ఈ టాబ్లెట్‌ను ఉపయోగించాలంట. గర్భిణీ స్త్రీలు గానీ, పాలిచ్చే తల్లులైతే డాక్టర్ని సంప్రదించకుండా అయితే ఉపయోగించొద్దంటున్నారు. అయితే ఈ డోలో టాబ్లెట్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు గూడా ఉంటాయంట. అది ఏ విధంగా అంటే, చర్మం అనేది ఎక్కువగా దురదలు రావడం, చర్మం ఎక్కువగా రెడ్‌గా అవ్వడం జరుగుతుందంట. అదేవిధంగా కిడ్నీ సమస్య గానీ, లివర్ సమస్య పెరిగే అవకాశం ఉందని అంటూ ఉన్నారు. అయితే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ కూడా చేయండి.